వైసీపీ నుండి వంగగీత గారు పోటీ చేస్తున్నారు, జనసేన నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఎవరో ఒకరు ఎలా గెలుస్తారు అనుకోండి, గెలరని ఏం లేదు. కానీ ఎవరి ముందు 20 సంవత్సరాలు బట్టి ఆవిడ చేస్తుంది. మరి ఆవిడకి ఎక్కువ స్థాన బలం ఉంటుందా? ఇప్పుడు వచ్చిన అతనికి స్థాన బలం ఉంటుందా? ఎవరికి ఉంటుంది? 20 సంవత్సరాలు బట్టి ఉన్న వాళ్ళకి ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఒక నియోజకవర్గం ఎన్నుకోవాలి కదా ఆయన ఏదో ఒకటి. ఇప్పుడు ఇల్లు తీసుకున్నది అది తాతకాలం ఇల్లు, అది సొంత ఇల్లు కాదు కదా. అద్దె గుంపలోకి వచ్చా మన అద్దెగానే వెళ్ళిపోతారు. కాపులు అందరూ ఒకటైపోతే కాపులు అందరూ ఆయనకే చేసేస్తాను. కాపులు కానీ ఎక్కడైనా దత్తంగానే చేసుకున్నారు. ఆయన కాపులైనా దత్తంగానే చేసుకున్నారా? పిఠాపురాన్ని అయినా కాపులు అందరికైనా దానంగా చేశారా? పిఠాపురం మహారాజు గారి లాగా పిఠాపురం మహారాజు గారు దానం చేస్తేనే దారి లేదు. ఆయనకంటే హీరో అయితే ఈయనని. వరం గారు సపోర్ట్ అయితే వరం గారు 20 సంవత్సరాలు చేశారు. వరం గారు చేస్తేనే నెగ్గారు, ఓడిపోయారు. ఆయనకంటే వంగగీత గారు అండి, వంగగీత గారు చాలా పనులు చేసింది. ఆవిడ మున్సిపల్ కళ్యాణ మండపం కట్టింది, ఆరబెచ్చారు, గ్రౌండ్ గట్ట శుభ్రం చేశారు, ఇంకా క్యారేజీ తీసుకొచ్చారు. మహారాష్ట్రలో బీహార్ వాళ్ళకమ్మో గెస్ట్ హౌస్ల కింద గడ కట్టారు. ఇంకా చాలా కొన్ని పనులు చేశారు, హాస్పిటల్ పనులు గట్రాని, వాటర్ ట్యాంకుల పనులు, ఫుల్ వర్క్ చేశారు. ఆవిడ సామాన్యుడు అంటే మామూలుగా ఉండదండి. ఆవిడ ఆ విషయంలో అయితే ఎవరైనా ఒకలాగే చూస్తుందండి. ఆ పార్టీతో పనే ఉండదండి. ఎవరు వచ్చినా ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు కూడా ఆవిడ వెళ్ళి అన్ని పనులు చేస్తుందండి. ఆవిడకైతే అందులో ఉండదండి. ఏ హాస్పిటల్ పని ఏమైనా ఉందనుకోండి, ఎమర్జెన్సీగా అలా వాలి దగ్గరుండి వాళ్ళ పిఏతో దగ్గరుండి చేస్తుందండి. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో భీమవరంలో పోటీ చేశారు. అప్పుడేమో నేను గెలిచిన ఓడిని ఇక్కడే ఉంటాను అన్నారు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి పోటీ అక్కడే స్థానబలం నిలబడలేంది. ఎక్కడ ఎలా నిలబడతారండి? అక్కడే ఇప్పుడు అక్కడ జెండాలు ఎట్టి తిరిగిన వాళ్ళ పరిస్థితి ఏమవుద్దండి? ఇప్పుడు అక్కడ జెండాలు ఎట్టి తిరిగిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మనిషి ఏమి ఇదే అవుద్ది. ఎక్కడనే ఆ ఏళ్ళు జెండాలు ఎట్టి తిరిగిన వాళ్ళు మరి ఏం చేయాలి అర్థం అవుతుంది. ఇంకో ఊరు వెళ్ళిపోతారు. గెలిచిన ఓడిని ఇక్కడ ఉంటారంటారా? గెలిచిన ఆయన ఎక్కడ ఎందుకు ఉంటాడా? అక్కడ ఆత్రిఘాట్ వదిలేసి ఇక్కడ ఉంటాడా? అతను పాపట్టి వదిలేసి ఇక్కడ ఉంటాడా? అతను సినిమా గడ తీసుకుంటే అన్నీ పెట్టుకుంటే ఇక్కడ ఉంటాడు ఆయన. ఆలకించిదే. కాపులు ఉంటే కాపులకి ఏమైనా ఇక్కడ పిఠాపురాన్ని ఒక 10 సంవత్సరాల ముందు ఏమైనా ఉపకారంగా చేశారు ఆయన. మెజార్టీ కాదండి, అతను పిఠాపురం నియోజకవర్గంలో కాపులకి ఏమైనా ఉపకారం చేశారా? కాపులు అందరికీ ఉపకారం చేసేస్తే ఓహో ఆయన వెనకాల జెండా పెట్టుకుని తిరిగారు, ఆయన వెనకాల ఏదో చేసేసారు అనుకోవచ్చు. కాపులు అందరికీ ఇప్పుడు ఉపకారంగా అట్లా ఉండాలి కదా. ఇప్పుడు వచ్చేసి మెరుపు వస్తుంది, అలా వచ్చిపోద్ది. సూర్యుడు ఉదయిస్తాడు, అది సాయంకాలం దాకా ఉంటుంది. ఉదయించింది ఏరు మెరుపు సడన్గా వచ్చిపోద్ది. అలాగే ఇది అంతే పోద్ది. మెరుపుకి దానికి సంబంధం లేదు కదా. గీత గారు అవుతారండి. ఆవిడ సపోర్టుగా అడిగి చేస్తుందనుక అందరూ కూడా పైకి గోల వెళ్దండి, సాపగందిలో ఆవిడకుంటుందండి. అంతేగాని ఆడవాడు ఉంటుందండి. అందరూ జనాలు అడిగితే ఆ పార్టీ ఏమి తిరుగుతారు, ఈ పార్టీ ఏమి తిరుగుతారు, అవలని తిరుగుతారు, అవల ఇష్టం వాళ్ళతో తిరగడానికి మనం అంటలేదు కదా. ఎవరి తగ్గట్టుగా వాళ్ళు అంటుంటారు, ఎవరి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడరని అంటలేదు కదా. ఇప్పుడు వచ్చి మొన్న వచ్చారండి పాపం, ఎండలో వచ్చి జ్వరం అనేసి మన ఇంటికి వెళ్ళిపోయారండి. అంటే పిఠాపురం మనీ ఉంటే ఏ హాస్పిటల్ కాడ అక్కడ కూకుంటే ఇబ్బంది అవుద్దని హైదరాబాద్ హెలికాప్టర్ మీద వెళ్ళిపోయారండి. ప్రచారం ఎందుకండి, నేను అక్కడ నిలబడి చెప్పేస్తాను చేసేస్తాను అంటున్నారు కదా వీళ్ళందరూ. కాపులు అందరూ ఎక్కువైపోయి ఉన్న జాతులు అందరూ మరి అమ్మాయికి లేటండి. గెలిపించేది దానికేముందండి. వాళ్ళు తిరుగుతారండి, వాళ్ళ మీద అభిమానం ఉన్నవాళ్ళు. ఎవరు అభిమానం వాళ్ళది ఉంటుంది, దానికోసమే ఉంటుంది. ఇప్పుడు అభిమానం తగ్గట్టుగా ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర మీకు అభిమానం ఉంటుంది, మా దగ్గర మాకు ఉంటుంది, వాళ్ళ తగ్గట్టు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా వీళ్ళు ఎవరో తెలిసి ఏంటండి. ఇప్పుడు ఇక్కడ నిలబడతారు ఇంచుమించు గొల్లపోలు దాకా వీళ్ళకి అపార్ట్మెంట్ ఎవరండి? ఈ జనాలు ఎట్టి తిరిగిన వాళ్ళు అందరికీ వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే, పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాలండి? ఇంచుమించు 2 కిలోమీటర్లు లోపలికి వెళ్తాడు. ఈ అపార్ట్మెంట్ ఎవరండి? వీళ్ళందరూ జెండాలు ఎట్టుకు అయితే కొత్త మోజు మీద కొద్దిగా అలా ఉంటుందండి. ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయినాడు ఏం చేస్తాడు? పిల్లలు వెనకాల ఎక్కించుకుని 4 మూరలు మలుపులు ఎట్టుకుని ఊరికే ఎగేసుకుంటూ వెళ్తుంటాడండి. ఓ సంవత్సరం పోయిన తర్వాత దాని మీద మోజు తగ్గుతుందండి. ఇంకో సంవత్సరం పోయిన తర్వాత ఇంకోసారి మోజు తగ్గుతుంది. మోజు తగ్గి వాళ్ళకి దాని పక్కన దాన్ని చూస్తుంటాడు. ఈసారి దీన్ని ఎక్కించుకుంటానే అది అందంగా ఉంటుందో అనేసి. ఇదే అంతే అండి. ఇల్లు ఎక్కడ కొనేస్తారండి? ఎవరు ఇల్లు కొనేస్తారు, ఎక్కడికి వస్తారు? ఏదో అద్దెకి తీసుకుంటున్నారు, ఉంటారు, సంవత్సరం ఉంటారు, ఎలక్షన్ అయిపోతే మరి అక్కడ ఫ్లైట్ గట్టిపోయి వండుకుని మరి అలాగే ఆ పక్క నుంచి గొల్లపల్లి పక్క నుంచి అలా హైవే నుంచి వెళ్ళిపోతారండి. ఇల్లు కొనుక్కుంటాం అంటే ప్రజల్లో తిరిగింది వేరేగా ఉంటుందండి. ప్రజల్లో అభిప్రాయం కనుక్కుంటాం వేరేగా ఉంటుంది. అవన్నీ కనుక్కోకుండా వచ్చేసి నాకు ఓటేసేయండి అంటే ఎమ్మెల్యే ఎలాగైపోతారు? జగన్ గారి పరిపాలన అంటే అండి 2 సంవత్సరాలు కరోనా ఉంది. కరోనా ఏం చేశారు? అప్పుడు ఇంట్లో ఏసీలో దొంగన్నారు. అప్పుడు రాలేదు బయటికి. అప్పుడు ఎవడన్నా వచ్చాడా?
ఏసీలోంచి బయటకు వచ్చారా ఆడి బ్యానానికి ఆడు కాపాడు వేసుకోవడానికి ఉన్నాడు. అప్పుడు జగన్ గారు తిరిగారు కానీ వీళ్ళందరూ ఎవడన్నా తిరిగాడేటి, ఎవరికైనా మాత్ర ఇచ్చాడా, మందు ఇచ్చాడా, ఆ వారంటీ వాళ్ళని అట్ట పంపి వాళ్ళు తిరిగారు తప్ప వీళ్ళు ఎవరైనా వచ్చారేటండి. ఇప్పుడు నిత్యం ప్రజల్లో ఉండేది ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి? నిత్యం ప్రజల్లో ఉండేది వంకాయ గీత గారు ఉన్నారు, పెండిన దొరబాబు గారు ఉన్నారు. ఆయన తిరిగారు, ఈయన తిరిగారు 5 సంవత్సరాలు. కరోనా వచ్చినా తిరిగారు. ఆయనకి కరోనా వచ్చినా మళ్ళీ మామూలుగా బయటకు వచ్చారు. కరోనాలో బెంగళూరు వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ మామూలుగా ఎక్కడ తిరిగి ఇక్కడే ప్రజలతో తిరిగారు తప్ప పారిపోలేదు కదండి. వాళ్ళ నియోజకవర్గంలో ఓడిపోయినా పెండిన దొరబాబు గారు నిలబడి ఉన్నారు. మనీ నిలబడి అతనే ఇన్ అయ్యాడు, పారిపోలేదండి. ఈ నియోజకవర్గంలో ఓడిపోయినా నేను ఇంకో ఊళ్ళో కాపులు ఎక్కువ ఉంటారు, ఆ ఊళ్ళో వెళ్ళి కాపుల్లో నిలబడలేదు కదా. అతను ఓడిపోయినా నెగ్గినా 20 సంవత్సరాల బట్టి ఎక్కడ ఉన్నాడు ఆయన. దొరబాబు గారు కూడా, గీత గారు ఎక్కడ ఉన్నారు. ఏమైనా ఆవిడ జిల్లా పరిషత్ చేరిపేసింది, ఇంకో 2-3 పదాలు చేసింది, ఎమ్మెల్యే చేసింది, ఎంపీ చేసింది, పారిపోలేదు కదా ఆవిడ. పారిపోయి తిట్టింది ఆవిడ. అక్కడ వదిలిపెట్టేసి ఇక్కడికి రావడం అంటే అది చాలా తప్పండి. అక్కడ నమ్ముకున్న ప్రజలంతా ఏమైపోతారండి? అక్కడ నమ్ముకున్న వాళ్ళు అందరూ ఏమైపోతారు? మరి దాన్ని కూడా సహకరించాలి కదా. ఇప్పుడు నేను ఎక్కడ నిలబడిపోయినా చెల్లిపోద్దంటే ఎక్కడ నిలబడిపోయినా చెల్లిపోద్దండి. ఊరండి తిరిగి కూడా ఎక్కడ తిరిగినా ఆడికి మూటట్టుకుని పోతుంటాడండి. ఇక్కడ కాబట్టి ఇంకో దిక్కుని పోవచ్చు, ఎక్కడైనా చేరిపోద్ది అంటది. మరి ఉన్నవాళ్ళు నిజాయితీగా నిలబడ్డవాడు పర్యటకదా. గతంలో మరి డెవలప్మెంట్ అంటున్నాడు. డెవలప్మెంట్ అన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీ వాళ్ళతో ఉన్నప్పుడే మరి చేయాలి కదా ఆయన డెవలప్మెంట్. చేయొద్దా? అప్పుడు పండ్లు గడ తెచ్చేసి తెగ చేసేస్తున్నాను గట్టని అంటున్నాడు. అప్పుడే మరి 3 సంవత్సరాలు బట్టి వచ్చి చేయొచ్చేది ఆయన. సుతకాల గురించి ఎత్తినాడు. ఆ సుతకాల గురించి ఏమైనా తెలిసేటి అతనికి. సుతకాల గురించి కాదు, సుతకాలం నీరు ఎలాగొస్తుంది తెలిసేటి. సుతకాలం నీరు ఏ పక్క నుంచి వస్తుందండి? వాతావరణం కూలింగ్ అయిపోయినప్పుడు వర్షాలు పడేటప్పుడు ఆటోమేటిక్గా పల్లవ నేలకు వచ్చేద్దండి. అది గతంలోని చిరంజీవి గారు పర్యాటక శాఖ మంత్రి ఉన్నప్పుడు మునిగిపోతేనే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అది ఎత్తి చేశారు. ఇప్పుడు వంకాయ గీత గారిని అడగండి, ఓట్లు అడగండి, అది ఎందుకు మునిగిపోతుంది అంటే మరి అలా ఆల్రెడీ తీసిందే కదా. 10 సంవత్సరాలు బట్టి మునిగిపోతుందండి. ఇప్పుడు పొత్తులోనేంటి? పొత్తులో ఏమంటుందండి? పొత్తు పెట్టుకుంటారు, పొత్తు అంటారు. పొత్తు గింజలు అన్నీ వాళ్ళు తినేస్తారు, కంకి జూమ్ పెడతారు. పవన్ కళ్యాణ్ గారు నాకు కంకే పెట్టారు, ఆ కంకే జూమ్ పెట్టుకుంటూ తిరుగుతారండి. ఆ కంకే తినాలండి మనం పిఠాపురం ప్రజలు అందరూ. వీళ్ళు బాగానే తిరుగుతారండి. పొత్తు మీద గింజలన్నీ వాళ్ళు తినేసిన తర్వాత కంకి నాకు ఎడుతున్నారు, వీళ్ళు నాకు సాయం చేస్తలేదు అంటారు. లాస్ట్కి వచ్చేటోడికి మాకు కంకి ఒకటి మిగులుతుందండి పిఠాపురం వాళ్ళు అందరికీ. ఆ కంకి పెట్టుకుని తిరుగుతామండి. వాళ్ళు ఏం చేసేది ఏముండదండి. పొత్తు అంటే దేనికండి? ఎవడ అవకాశం ఉంటే ఆడు చేసుకుంటాడు. అవకాశం తగ్గట్టుగానే మాట్లాడతారు వాళ్ళని. ఇంకో కొత్తగా ఏమో చేశారు కదా, ఇతనికైనా ఒకడు సీఎం అయిపోతాడా? ఒకడు సీఎం అవ్వడు కదా. నువ్వు ఒకడు ఉండి ఇక్కడికి వచ్చావు, మా మాట చెల్తుంది కానీ నీ మాట చెల్తుందా? ఒకటో సీఎం అలాగే అవుతాడు. ఈయన ఎప్పుడైనా ఎమ్మెల్యే కింద నెగ్గాడా? ఏదైనా ఉందా అతనికి పదవి లేదు కదా. ఇంకా చిరంజీవి గారి పదవి ఉంది. ఆయన అంటే ఏదో మాట్లాడేసాడు అనుకోవచ్చు. మరి ఏదైనా మాట్లాడదాం ఏంటి? ఇతను మాట్లాడడానికి హక్కు ఉందా? ఇతనికి లేదు కదా. నాకు లేటి మనిషి అతను. మీరంతా నేనంతే, అతను అంతే. ఇప్పుడు ఒక్క మాటలో వంకాయ గీత గారు చెప్పాలంటే మీ అభిప్రాయం చెప్తారు. వంకాయ గీత గారు తక్కువ మెజార్టీలో నెగ్గుతారండి. ఇందులో అభిప్రాయం ఏమీ లేదండి. కుర్రోళ్ళు గారు తిరుగుతుంటారు, మామూలుగా ఓటేసి కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు మామూలుగా అందరూ చాలామంది మాట్లాడేస్తారు వచ్చేసి. ఈడు మాట్లాడతాడు, ఈ కుర్రగాడు ఆడు మాట్లాడేస్తాడు. ఓటేసి కూడా ఉండాలి కదా. ఎంతమంది మాట్లాడతారు? సుఖమంది ఓటేసి కూడా మాట్లాడతాడు ఏంటి? కర్రలు పెట్టుకుని బళ్ళు మీద తిరిగి వాళ్ళే కానీ. ఇప్పుడు డెవలప్మెంట్ అంటున్నాడు. కుమారబారాన్ని ఆ మధ్యన వచ్చినప్పుడు ఒక అతను ఆటో డ్రైవర్ చచ్చిపోయాడు. అప్పుడు ఆవిడ కాబట్టి కూడా లేడు. అప్పుడు పవన్ కళ్యాణ్కి బ్యాండ్ కట్టే ఆవిడ వీళ్ళందరూ ఎవరైనా వచ్చినట్టు అలా ఉంటుంది.